హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు అదిరిపోయే 3 భారీ శుభవార్తలు అయితే ఉన్నాయండి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సంక్షేమంలో అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి కరువు భత్యం, డిఏ మరియు పెండింగ్ బకాయిలు మరియు ఇతర దీర్ఘకాలికంగా పేరుకుపోయి ముఖ్యంగా చెల్లింపులకు సంబంధించి రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొందండి. ఇక కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకి ఎప్పటికప్పుడు డిఏలను అయితే ప్రకటిస్తూ వారి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షిస్తున్నప్పటికీ కూడా ఏపీ మాత్రం అనేక డిఏ విడతలు, వాటి బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉండటం ఉద్యోగ వర్గాల్లో ఒకంత తీవ్ర అసంతృప్తికి అయితే కారణమవుతున్నాయండి. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండడం కొంత ఆశను రేకెత్తిస్తుంది. అయితే ఈ సమావేశం ఉద్యోగుల పాలిట ముఖ్యంగా అత్యవసరంగా ప్రభుత్వం గుర్తించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక కానుందైతే తెలుస్తోందండి. ముఖ్యంగా ఈ యొక్క ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న డిఏ మరియు దాని బకాయిల పరిస్థితిని గమనించినట్లయితే జూలై 2022 డిఏ అండి. ఈ విడతకు మంజూరు కావాల్సిన డిఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 22.75 నుంచి 26.39కి పెరిగింది. అనగా 3.64% పెరిగిందండి. ఈ పెరిగిన డిఏను నవంబర్ 2023 నెల జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించడం ప్రభుత్వం ప్రారంభించింది. అయితే జూలై 2022 నుండి అక్టోబర్ 2023 వరకు ఉన్నటువంటి కాలానికి సంబంధించిన బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. ఆ బకాయిలు మొత్తంగా గణనీయంగా ఉండటంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక జనవరి 2023 డిఏకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకి ఈ విడత డిఏను ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ సుమారుగా 30.3% వరకు చేరవచ్చు. అయితే ఈ డిఏ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు కూడా జారీ కాలేదండి. ఇది ఉద్యోగుల్లో ఒకంత ఆందోళన అయితే కలిగిస్తుంది. ఇక జూలై 2023 డిఏ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ప్రకటించిన పెంపుదల ప్రకారం ఈ విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డిఏ సుమారుగా 33.67%కి చేరుతుంది. ఈ విడత డిఏపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన వెలువడలేదండి. ఉత్తర్వులు కూడా జారీ కాలేదు. ఇక 2024 జనవరి డిఏకి సంబంధించి కూడా కేంద్రం ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం అటు ఉత్తర్వుల రూపంలో కానీ ఇటు మాట రూపంలో కానీ ఎక్కడా కూడా ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా అయితే మారిపోయింది ఇప్పుడు. ఇక ఈ విడతలతో పాటు ఈ డిఏ విడతలతో పాటు వాటి బకాయిలు, సరెండర్ లీవులకు సంబంధించిన చెల్లింపులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాల మంజూరులో జాప్యం, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు క్లియరెన్స్ వంటి అనేక ఆర్థికపరమైన అంశాలు దీర్ఘకాలికంగా పెండింగ్లో అయితే ఉన్నాయండి. ఇవి ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికను దెబ్బతీయడమే కాకుండా వారి దైనందిన జీవితంపై ఎంతో తీవ్ర ప్రభావం అయితే చూపుతున్నాయి. ఇటువంటి తీవ్రమైనటువంటి ఆందోళనలు, పెండింగ్ బకాయిల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఒక సానుకూల పరిణామంగా అయితే మనము భావించవచ్చండి. అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా గుర్తించినట్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ నెల 30న సచివాలయంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగనుందండి. ఇక ఈ సమావేశం అజెండా మరియు అంచనాలు అయితే తెలుసుకుందాం. ఈ సమావేశానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆయా శాఖల అధిపతులు హాజరై పెండింగ్ సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికలతో రావాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. అయితే ముఖ్యంగా ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు, వేతనాల పెంపు అంటే పీఆర్సీ అమలుకు అయితే ఐఆర్ ప్రకటన మరియు బదిలీల విధానం, పదోన్నతుల జాప్యం మరియు ఈ చర్చించినటువంటి డిఏ బకాయిలతో సహా ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో అయితే విస్తృతంగా చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలు, కుదిరే ఒప్పందాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా డిఏ, డిఆర్ బకాయిలు, మధ్యంతర వృత్తి, ఐఆర్ మరియు నూతన వేతన సవరణ సంఘం, పీఆర్సీ సిఫార్సుల అమలు వంటి కొన్ని కీలక అంశాలపై అయితే ఈ సమావేశంలో ఏదైనా ఒక స్పష్టమైన నిర్ణయం, హామీ వెలువడుతున్నాయని చెప్పి
ఉద్యోగ వర్గాలు బలంగా ఆశిస్తున్నాయి. ఇక ఏపీ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా పెండింగ్లో ఉన్న డిఏ విడతలను, వాటి బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఇతర ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ జేఏసీ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఉద్యోగుల సమస్యలను శాశ్వత పరిష్కారాలను కనుగొని దిశగా సాగాలని, ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే డిఏ పెంపు మరియు బకాయిల చెల్లింపు అనేవి ఉద్యోగుల హక్కు కానీ వాటిని ప్రభుత్వం గౌరవించాలని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ సమావేశం ఉద్యోగుల పాలిట ఆశాకిరణంగా నిలుస్తుందో లేదో అయితే మనమైతే వేచి చూడాలండి. ముఖ్యంగా ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రతి 4 నెలలకి ఒకసారి ఖచ్చితంగా జరగాలని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క ఉత్తర్వులను కూడా విడుదల చేయడం జరిగింది స్పష్టమైన ఆదేశాలతో. మొత్తానికి వీటి అన్నిటికీ సంబంధించి చర్చించుకున్న విషయాలన్నీ కూడా జూన్ 2వ తేదీ ప్రభుత్వానికైతే అంటే సీఎం చంద్రబాబు గారికి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందండి. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆమోదయోగ్యమై అందరికీ కూడా అనుకూలంగా ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఉద్యోగులకి డిఏ బకాయిలు కానీ, ఐఆర్ ప్రకటన అయితేనేమి, పిఆర్సీ అమలుకు సంబంధించి ఈ 3 గుడ్ న్యూస్లు అయితే రానున్నాయండి ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.